హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే ఒక ముగ్గుతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. చూడండి, రాత్రి అయితే ఫుల్ వర్షం వచ్చింది కదా, మా అక్కలైతే చాలా తడిగా ఉంది. ఈరోజైతే సాంప అయితే వెయ్యలేదు. మా ముందు సైడ్ అయితే సిసి రేడ్ వేస్తున్నారు, కానీ ఇక్కడ సైడ్ ఎప్పుడు వేస్తారో ఏందో. ముగ్గు కూడా చాలా తడిసిపోయిందండి. నేను నా వీడియోలు చూసేటోళ్ళకైతే తెలుస్తుంది. ఈ ముగ్గు ఇందులో చిన్న దాంట్లో పోసుకొచ్చాను. నా ముగ్గు మొత్తం తడిసిపోయింది మెట్ల మీద పెట్టేసరికి. ఈ ముగ్గు అయితే డిజైన్ ముగ్గు వేస్తున్నాను. గిరక ముగ్గు అయితే కొన్ని రోజులు రెస్ట్ ఇద్దామని, ఇలాంటి ముగ్గులు కూడా వేద్దామని వేస్తున్నాను. ఈ ముగ్గులైతే పండగలప్పుడు కానీ, మనం కలర్స్ వేసుకోవాలి అనుకున్నప్పుడు కానీ ఇలాంటి ముగ్గులు వేస్తే చాలా బాగుంటుంది. కలర్స్ వేసుకుంటే కూడా ఫ్రైడే రోజు కూడా వేసుకుంటే బాగుంటుంది ఇలాంటి ముగ్గులు. మా సైడు కోళ్ళు అరుస్తున్నాయి. కొంచెం రిస్క్ అయినా ఆకిలి పెండ చల్లుకుంటేనే బాగుంటుంది. సిసి రోడ్డు అన్నా పడుతుందేమో ఈడంగా అని అడిగితే, ఈడంగా ఎక్కువ ఇల్లు లేవని ముందు సైడ్ మాత్రమే వేస్తారు. మా సైడు అది కూడా వేస్తారు అన్నారు. మరి ఎప్పుడు వేస్తారో ఏమో కానీ మాకు ఆల్రెడీ 2 years అయింది ఈడంగా వచ్చి, కానీ వేయట్లేదు. నేనైతే ఇక్కడ ఫ్లవర్ వేసుకుంటున్నాను కదా. మనం సంక్రాంతి పండగకి కలర్స్ వేసుకున్నప్పుడైతే ఇలాంటి ముగ్గులు వేసుకుని కలర్స్ నింపుకుంటే చాలా బాగుంటుంది. ఈ తామర పువ్వు ఎప్పుడు వేద్దామన్నా నాకు ఎందుకో సరైన షేప్లో మాత్రం రాదు. చుక్కలు పెడితేనే వస్తుంది సరైన షేప్లో, లేకపోతే ఇలా కొంచెం అటు ఇటుగానే వస్తుంది. తామర పువ్వు ఏదో పువ్వు అనుకోకండి. మొత్తం ఈ విధంగా అయితే ఫ్లవర్స్ వేసుకొని కలర్స్ అయితే వేసుకుంటానండి. కలర్స్ వేసేదైతే వీడియో స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే కలర్స్ వేసేటప్పుడు చాలా
ఇక్కడ ఏదో ప్లెయిన్గా ఉంది కదా, కొంచెం ఇలా అయితే వేసుకుంటున్నాను. ఇలాగే బాగుందా, కొంచెం కలర్ వేస్తే బాగుంటుందా అని అనుకుంటున్నా వేస్తున్నాను. ఇప్పుడైతే కలర్స్ వేసుకుందాం అనుకుంటున్నాను. కలర్స్ అయితే వేశాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా, కలర్స్ వేసేదైతే చూపించలేదు. వాటిపైన రెడ్ గ్రీన్ కలర్ ఉంటే పైనంగా అయితే గీసుకొచ్చాను. ఎలా ఉందో చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసేటోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ముగ్గు వీడియోలు అయితే చాలానే ఉన్నాయి మన ఛానల్లో. వంటల వీడియోలు కూడా ఉన్నాయి. మీలో ఎవరైనా వంటల వీడియోలు కూడా కావాలనుకుంటే చూడండి. ప్లీజ్ అండి, నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మాలాంటి చిన్న ఛానల్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. సైడ్కి అయితే ఏ ముగ్గు వేసినా నేను బార్డర్ అయితే వేస్తాను. ఈరోజు ఫ్లవర్ ముగ్గు వేసేసానని ఫ్లవరే వేస్తున్నాను సైడ్ బార్డర్కి కూడా. పక్కన అన్న అయితే ఫోన్ మాట్లాడుతుండు, అదే సైడ్కి వినిపిస్తుంది. నేను ఇక్కడ సైడ్ ఏడొస్తాడా, నా కెమెరా ఏడ చూస్తాడా అనిపించేసి సపోర్ట్ చేయకుండా వేసుకుంటున్నాను. ఎందుకంటే మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామని ఇక్కడ ఎవరికి తెలియదు, పక్కన వాళ్ళకైతే. చూడండి, ఓవరాల్గా మన ముగ్గు అయితే ఇలా ఉందండి. బాయ్ అండి. మరి మా ముగ్గు ఎలా అనిపించిందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ మరి.